బకాయిలు ఉపాధి బకాయిలు ఇంకెప్పుడు రాష్ట్రంలో 2120 కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు. ఉపాధి నిధుల విడుదలలో కేంద్రం జాప్యం. వేతనాల కోసం కూలీల ఎదురుచూపులు. ఈ ఏడాది జనవరి నుంచి అందని కూలీ పైకం. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం మళ్లీ ఊపందుకున్నది. అయితే కేంద్ర ప్రభుత్వం ఉపాధి నిధులను విడుదల చేయడంలో జాప్యం మాత్రం చేస్తుంది. దీంతో ఉపాధి పనులు చేసిన కూలీలు వేతనాల కోసం ఎదురుచూపులు అయితే చేస్తూ ఉన్నారు. జనవరి నుంచి చేపట్టిన పనులకు సంబంధించి నేటికి కూడా వేతనాలు అయితే అందలేదన్నమాట. అధికారులకు వచ్చాక వేతన బకాయిలు పూర్తి స్థాయిలో చెల్లింపులు జరిగాయి. కానీ గతంలో ఉన్న పెండింగ్ బిల్లు మాత్రం సర్కారుకు మోక్షం కల్పించింది. అయితే కేంద్ర బడ్జెట్లో రూపకల్పన సమయంలో నిధులు విడుదల చేయకపోవడంతో జనవరి నెలకు సంబంధించి ఉపాధి బకాయిల చెల్లింపులు అయితే నిలిచిపోయాయి. దీంతో కేంద్ర బడ్జెట్ అనంతరం ఉపాధి వేతనాలు విడుదల అవుతాయని, నిధులు రాష్ట్రానికి వచ్చిన వెంటనే చెల్లింపులు పూర్తవుతాయని అందరూ భావించారు. అయితే నేటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆ నిధులను విడుదల చేయకపోవడంతో వేతనాలు వారి ఖాతాలో జమ కాకపోవడంతో ఉపాధి కూలీల్లో ఆందోళన నెలకొంది. వీటితో పాటు ఉపాధి మెటీరియల్ బకాయిలు కూడా పెండింగ్లోనే ఉన్నాయి. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన మెటీరియల్ కాంపోనెంట్ నిధుల విడుదలతో కేంద్ర ప్రభుత్వం జాప్యంలో పెండింగ్ బిల్లు అన్నీ కూడా 2120 కోట్లు అయితే ఉండిపోయి రాష్ట్రంలో 2 దశాబ్దాల క్రితం ఈ పథకాన్ని అయితే ప్రారంభించారు. ఇప్పుడు ఈ పథకానికి సంబంధించిన నిధులు అయితే ఇంకా విడుదలైతే చేయలేదు. కేవలం 10 నెలల కాలంలోనే వేల కోట్ల పనులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయన్నమాట. కానీ బిల్లులు మాత్రం అయితే రాలేదు. సో బిల్లులు అయితే వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నారు. అయితే ఉపాధిలో అగ్రప్రధాన రాష్ట్రం అయితే ఉంది. ఇటీవలైతే డబ్బులు పెంచుతూ ఉన్నారు. కానీ ముందు చేసిన పనులకు సంబంధించి బకాయిలు అయితే విడుదల చేయాలని చెప్పేసి అందరూ కోరుతూ ఉన్నారన్నమాట. అయితే ఈ ఏప్రిల్ ఎండింగ్ కల్లా ఈ డబ్బులు అయితే అందరికీ మ్యాక్సిమం జమ అవుతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితేని. సో ఇది ప్రజెంట్ ఉపాధి బకాయిలకు సంబంధించి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.